వెల్కమ్ టు న్యూస్ అలర్ట్. సంక్రాంతి నాటికి రాష్ట్రంలో గుంతలు లేని రోడ్లను తయారు చేస్తామని ఇందుకోసం ఇప్పటికే 890 కోట్లను విడుదల చేసినట్టు తెలిపారు సీఎం చంద్రబాబు. 8వ రోజు అసెంబ్లీ సమావేశాల్లో 150 రోజుల పాలనపై మాట్లాడిన ఆయన రాష్ట్రంలో జరుగుతున్న అఘాయిత్యాలపై మాట్లాడారు. గంజాయి, డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపుతామన్నారు. రాష్ట్రంలో ఆడపిల్లలపై జరుగుతున్న అఘాయిత్యాలకు కారణం అవేనన్నారు. ఆడపిల్లల జోలికి వస్తే ఊరుకోబోనని తాట తీస్తాం, ఖబర్దారని హెచ్చరించారు సీఎం చంద్రబాబు నాయుడు. కరుడుగట్టిన నేరస్తులకు ఏపీలో స్థానం లేదని, నేరస్తులను శిక్షించడంలో ఎక్కడా రాజీ పడమని స్పష్టం చేశారు. అందుకని ఈరోజు దగ్గర రెవెన్యూ సర్వీసులు చాలా ఉన్నాయి. ఈ రెవెన్యూ సర్వీసులే కాకుండా అనునిత్యం కావలసిన సేవలు చాలా ఉన్నాయి. అధ్యక్ష, ఈరోజు మీరు చూస్తే ఎండోమెంట్స్ దగ్గర అన్ని టెంపుల్స్ లో సేవల దగ్గర నుంచి ఎవ్రీథింగ్ మీరు చూస్తే 56 సర్వీసులు రాబోయే రోజుల్లో వాట్సాప్ సర్వీసెస్ కింద పెట్టేస్తాం. కరెంట్ విషయంలో ఎనర్జీలో 39 వస్తున్నాయి, ఆర్టీసీలో 9 వస్తున్నాయి, ఆర్టీఏలో 4 వస్తున్నాయి, గ్రీవెన్సెస్ ఒక 6 వస్తున్నాయి, రెవెన్యూలో 16 వస్తున్నాయి, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ లో 28 వస్తున్నాయి, పంచాయతీరాజ్లో ఉన్నాయి. దగ్గర 150 సర్వీసులు రాబోయే రోజుల్లో ఆన్లైన్ లో పెట్టేస్తాం. నేటివిటీ, డేట్ ఆఫ్ బర్త్, డెత్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్, అడంగల్, చదువు సర్టిఫికేట్, ఎడ్యుకేషన్ సర్టిఫికేట్, ఇవన్నీ కూడా తిరిగి ప్రజలు అవస్థపడే పరిస్థితికి వచ్చారు. దిశ అవన్నీ కూడా ఒకటి హామీ ఇస్తున్నాం. తొందరలోనే అవన్నీ కూడా ఆన్లైన్ లో పెట్టి ఎక్కడా ఇబ్బంది లేకుండా ముందుకు పోతాం. దీనివల్ల ప్రజలు ఆఫీసర్ జరిగే పరిస్థితి ఉండదు. దానికి కూడా శ్రీకారం చుడతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన దేశం నిన్నే చెప్పాను, నదుల అనుసంధానం ఈ ప్రభుత్వం యొక్క విధానం ఎంత తొందరగా చేయగలిగితే అంత ఫలితాలు వస్తాయి. ఈ రాష్ట్ర దశ దిశ మార్చే అవకాశం వస్తుంది. అది కూడా చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అధ్యక్ష, ప్రతి క్షణం ఈ 3 విషయాల్లో సంక్షేమ కార్యక్రమాలు ఏం చెప్పాం, ఇంకా ఎక్కువ ఏ విధంగా చేయగలుగుతాం, అభివృద్ధి ఇంకా తొందరగా ఏ విధంగా చేయగలుగుతాం, ఆదాయాన్ని ఏ విధంగా పెంచుతాం, సుపరిపాలన గుడ్ గవర్నెన్స్ కి నాంది పలుకుతూనే పారదర్శకతో పరిపాలన ఎట్టివ్వగలుగుతాం ఆలోచిస్తున్నాం. టెక్నాలజీ పూర్తిగా అనుసంధానం చేస్తాం. డీప్ టెక్ తో ముందుకు పోతాం. ఉదాహరణకు మొన్న డ్రోన్స్ కాన్ఫరెన్స్ పెట్టాం. 5 అవార్డ్స్ వచ్చాయి. ఏవైతే గిన్నిస్ అవార్డ్స్ 5 వచ్చాయి. అదే మరి అనేక ఫీల్డ్లో యూస్ కేసెస్ కూడా ఉన్నాయి. అందుకని డ్రోన్స్ కోసం ఒక డ్రోన్ సిటీ ఒకటి పెట్టి అక్కడే మ్యానుఫ్యాక్చరింగ్, డ్రోన్ పైలట్స్ ట్రైనింగ్, అదే సమయంలో సర్టిఫికేషన్ కూడా ఇచ్చి పెద్ద ఎత్తున దేశానికి కేంద్రంగా ఓరవకల్ డ్రోన్ సిటీగా తయారు చేయబోతున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇదే కాకుండా సీసీటీవీ కెమెరాలకు ఎక్కువ ఇస్తున్నాం. సీఎం చంద్రబాబు హయాంలో వార్షిక అప్పు వృద్ధి రేటు 19.54% ఉంటే వైసీపీ పాలనలో 13.57% మాత్రమేనని వైఎస్ జగన్ చెప్పారు. మాజీ సీఎం జగన్ తాడేపల్లిలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ క్రమంలో రాష్ట్ర అప్పులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కోవిడ్ కారణంగా రాష్ట్ర ఆదాయం భారీగా తగ్గిపోయిన పరిమితికి లోబడే అప్పులు చేశామని వైఎస్ జగన్ తెలిపారు. కరోనా కల్లోలంలో దేశ వృద్ధి రేటు కూడా పడిపోయిందని గుర్తు చేశారు. టీడీపీ హయాంలో 11వ స్థానంలో ఉన్న రాష్ట్ర పారిశ్రామిక రంగం వైసీపీ హయాంలో 9వ స్థానానికి చేరిందని ఆయన పేర్కొన్నారు. మోసాలు, తాను చెప్పిన అబద్ధాలు అన్నీ కూడా బయటికి రాక తప్పదు, బయటికి రాని తప్పని పరిస్థితులు ఉత్పన్నమవుతాయి. కాబట్టి బడ్జెట్ తాను ఏ రకంగా పెట్టకుండా పోస్ట్పోన్ చేస్తూ చిట్ట చివరకు తాను బడ్జెట్ ప్రవేశపెట్టడం, ఆ బడ్జెట్ ద్వారా తాను ఇంతవరకు చెప్తా వచ్చిన అబద్ధాలన్నీ కూడా అబద్ధాలుగా ప్రూవ్ అయిపోయి ఉన్న పరిస్థితులను కూడా లాస్ట్ ప్రెస్ మీట్లో సుదీర్ఘంగా కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అంత సుదీర్ఘంగా కూడా చెప్పినా కూడా చంద్రబాబు నాయుడు గారిలో మార్పు ఉంటుందా?
అస్సలు ఉండదు. నేను ఇంతే, నేను అబద్ధాలు ఇలాగే చెప్తాను, ఎందుకంటే నేను సూపర్ 6 సూపర్ 7 ఎగరగొట్టాలని డిసైడ్ చేసుకున్నాను, కాబట్టి నాకు జస్టిఫికేషన్ కావాలి అన్న ఒకే ఒక్క దృక్పథంతోనే చంద్రబాబు గారి అబద్ధాలన్నీ కూడా కొనసాగుతూ వస్తున్నాయి బడ్జెట్ ప్రవేశపెట్టినప్పటికీ కూడా. అందుకే మరొకసారి ఆయన మాట్లాడిన మాటల మేరకు ఆయనకు సంబంధించిన ఆయన మంత్రివర్గ సభ్యులు సహచరులు మాట్లాడిన మాటల్లో వాటిని కూడా అడ్రస్ చేస్తూ కొనసాగింపుగా ఇదే బడ్జెట్ ప్రసంగం మీద నా 2వ ప్రెస్ మీట్ కూడా జరగబోతా ఉంది. రాష్ట్రానికి సంబంధించిన అప్పు ఎంత, రాష్ట్రానికి సంబంధించిన అప్పు ఎంత, రాష్ట్రంలో అప్పులు ఏ మేరకు ఉన్నాయి అన్నది ఒక బడ్జెట్ అంటూ ప్రవేశపెడితే ఖచ్చితంగా ఆ బడ్జెట్ డాక్యుమెంట్స్లో రాష్ట్రానికి సంబంధించిన అప్పులు చూపించక తప్పదు. ఇది బడ్జెట్లో ఖచ్చితంగా జరగాల్సిందే బడ్జెట్ అంటూ ప్రవేశపెడితే. కాబట్టి ఒక్కసారి రీకాల్ చేస్తూ మళ్ళా ఒకసారి అసలు చంద్రబాబు నాయుడు తానంతటి తానే ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్లో తాను చెప్పిన లెక్కల ప్రకారమే అప్పుల విషయంగా మళ్ళా ఒకసారి క్విక్గా రీక్యాప్ చేసే దానికోసం ఉజ్జాయింపుగా ఫిగర్లు చూపిస్తా. ఇది బడ్జెట్లో ఆయన ప్రవేశపెట్టిన బడ్జెట్ డాక్యుమెంట్స్ పేజ్ నెంబర్ 14, పేజ్ నెంబర్ 16. ఈ 2 పేజీలు ఒకసారి చూసినట్టయితే ఆయన ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్ డాక్యుమెంట్లోనే రాష్ట్రానికి సంబంధించిన అప్పులు 2018-19 సంవత్సరం అంటే వాలంటీర్ల అంశం ఏపీ శాసన మండలిని కుదిపేసింది. ప్రశ్నోత్తరాల సమయంలో వాలంటీర్ల అంశాన్ని వైసీపీ లేవనెత్తింది. మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి మాట్లాడుతూ రాష్ట్రంలో వాలంటీర్ల వ్యవస్థ మనుగడలో లేదని చెప్పారు. 2023 ఆగస్టులో వాలంటీర్ల వ్యవస్థ గడువు ముగిసిందని, ఆ తర్వాత గత వైసీపీ ప్రభుత్వం వాలంటీర్లను కొనసాగించే జీవో జారీ చేయలేదని చెప్పారు. లేని వాలంటీర్లకు జీతాలు ఎలా ఇస్తామని ప్రశ్నించారు. లేని వ్యవస్థను ఎలా కొనసాగిస్తామని అన్నారు. ఈ క్రమంలో వైసీపీ నేత మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ వాలంటీర్ల వేతనం 10,000కు పెంచుతామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారని, ఇప్పుడు ఆ వ్యవస్థే లేదనడం దారుణమని అన్నారు. వాలంటీర్ల రెన్యువల్ జీవోను ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఇవ్వచ్చు కదా అని అన్నారు. ఏదైతే సభ్యులు అడిగిన ప్రశ్న అధ్యక్ష, స్ట్రైట్గా సభ్యులు 2 ప్రశ్న అడిగారు. ఒకటి, వాలంటీర్ వ్యవస్థని మీరు కొనసాగిస్తారా లేదా? మీరు ఎన్నికల్లో కొనసాగిస్తారా లేదా? ఏంటి సార్ కూర్చోండి చూడండి. లేదు ఇంకా అడగలేదు. ఏ సాంప్రదాయం దయచేసి ఒప్పుకున్నారు కదా, చెప్పండి కొనసాగిస్తారా లేదా? మా సభ్యులు అడిగిన ప్రశ్న అధ్యక్ష, వాలంటరీ వ్యవస్థ కొనసాగిస్తారా లేదా? ఎన్నికలు వెళ్ళినప్పుడు మీరు వచ్చి 5,000 రూపాయలు కాదు, వాళ్ళకి 10,000 రూపాయలు గౌరవ వృద్ధి ఇస్తారని చెప్పి వేతనం ఇస్తారని చెప్పారు. అది ఇస్తున్నారా లేదా? ఈ 2 కొనసాగిస్తే కొనసాగిస్తున్నాం, లేకపోతే లేదు. ఇందాక గౌరవ మంత్రి గారు ఏం చెప్పారు? అసలు వ్యవస్థ లేదంటారు. వ్యవస్థ లేకపోవడం ఏంటి అధ్యక్ష? వ్యవస్థ వచ్చి ఉంది, కాకపోతే ఆ రెన్యూవల్ లోకేష్ గారు ఇంకా సమయం ఉంది, ఇంకా చాలా తెలుసుకోవాలి. తొందర ఎందుకు? వ్యవస్థ అనేది మంత్రులు వాళ్ళు మంత్రులు ఇప్పుడు మంత్రులు ఒకసారి వ్యవస్థ వచ్చేప్పటికి క్యాండిడేట్తోనూ ఒక ఎన్నికల సమయం వచ్చింది కాబట్టి ఆ 2-3 నెలల్లో దానికి కొనసాగించడానికి వచ్చి ఉత్తర్వులు ఇవ్వలేకపోతే ఇవ్వలేకపోవచ్చు. ఇప్పుడు మీరు వచ్చి ఇవ్వచ్చు కదా, దాన్ని బ్యాక్ డేట్ ఇవ్వచ్చు కదా. ఇవ్వకూడదు ఎక్కడుంది? బ్యాక్ డేట్ ఇవ్వకూడదు రూల్ ఎక్కడుంది? చట్టం మనకేపే కదా, దాన్ని చేయొచ్చు కదా. నేను అంతకు వెళ్ళాను. డైరెక్ట్ గా కొనసాగిస్తారా లేదా? కొనసాగించి మీరు ఎన్నికలు ఇచ్చే 10,000 రూపాయలు ఇస్తారా లేదా? ఆ 2 మాటలు చెప్పండి చాలు. చేస్తాను. మంత్రి గారు. అధ్యక్ష, ఎల్ఓపి గారు సీనియర్ అండి, వారికి ముందు నేను చెప్పాను, మళ్ళీ అది అడిగారు.
కొనసాగిస్తారు లేదన్నారు. మేము కొనసాగిస్తామని మేము చెప్పిన మాట వాస్తవం అధ్యక్ష. లేని వాళ్ళే పిల్లోడికి ఏం పేరు పెట్టారు, లేని పిల్లోడికి ఏం పెడతారు? వ్యవస్థ అంటావా? వ్యవస్థ ఉంది, కానీ మీరు జీవో ఎందుకు ఇవ్వలేదు? మీకు వాళ్ళ మీద ప్రేమ ఉంటే 2023 సెప్టెంబర్ మీరు ఎందుకు జీవో ఇవ్వలేదు? మీరు ఇచ్చిన జీవోలు పాతలో మీరు చూసుకుంటే ఒకసారి అధ్యక్ష, వాళ్ళు అధ్యక్ష 39/21 జీవో ఇచ్చారు. తర్వాత సీఎం రేవంత్ రెడ్డి సొంత అల్లుడు మాక్సిన్ ఫార్మాస్యూటికల్ కంపెనీలో డైరెక్టర్ అని వీళ్లకు వందల వేల కోట్లు ఎక్కడి నుంచి వస్తున్నాయని ప్రజాశాంతి అధ్యక్షుడు కేవీ పాల్ ప్రశ్నించారు. కొడంగల్లో రైతుల నుంచి బలవంతంగా భూసేకరణ చేస్తున్నారని, ఈ సమస్యను వదిలేది లేదన్నారు. కామారెడ్డి రైతులకు 2023లో అన్యాయం జరుగుతుంటే నేను వారి కోసం న్యాయ పోరాటం చేసి ఆదుకున్నానని గుర్తు చేశారు. కొడంగల్ రైతుల కోసం న్యాయ పోరాటం చేస్తారని తెలిపారు. 2-3 రోజుల్లో నేను కొడంగల్ వస్తున్నాను, మీరు తొందరపడి ఆత్మహత్యలు చేసుకోకండి, వీళ్ళ అవినీతి బయట పెడతామని, మీకు న్యాయం చేయడానికి నేనున్నానని పాల్ చెప్పుకొచ్చారు. ఎంత అవినీతి! రేవంత్ రెడ్డి సొంత అల్లుడు మ్యాక్స్బిన్ ఫార్మస్యూటికల్ కంపెనీలో డైరెక్టర్. ఎక్కడి నుంచి వస్తున్నాయి డబ్బులు? 100,000 కోట్లు వీళ్ళకి, ఫార్మస్యూటికల్ కంపెనీస్కి. అంతేకాకుండా కొడంగల్లో రైతులను బలవంతంగా ఫోర్స్ చేసి భూములు స్వీకరించడం, ఇప్పుడే కంప్లైంట్ వచ్చింది. వదిలేది లేదు. గుర్తించుకున్నారు కదా మీరంతా. త్వరలో వస్తున్నాను, 2-3 రోజుల తర్వాత. మీరు తొందరపడకండి, ఆత్మహత్యలు చేసుకోకండి, కంగారు పడకండి. వీళ్ళ అవినీతిని ఎక్స్పోజ్ చేద్దాం, కోర్టులకు వెళ్దాం, ప్రార్థిద్దాం, న్యాయం చేయడానికి నేనున్నానని గమనించండి. ఈ వీడియో అందరికీ షేర్ చేయండి. అంతేకాకుండా చిత్తుగా రాబోయే జనవరిలో జరగబోయనున్న సర్పంచ్ ఎలక్షన్లు ఈ పార్టీలన్నింటినీ చిత్తుగా ఓడించండి. ప్రజాశాంతి పార్టీ తరపుని ఇండిపెండెంట్ గా పోటీ చేద్దాం అనుకున్నవారు, ఇతర పార్టీలు అనవసరం అనుకున్న వారు అందరూ నవంబర్ 28 11 గంటలకు ప్రజాశాంతి పార్టీ అమీర్పేట ఆఫీస్కి రండి. మార్పు రావాలి, మార్పు తేవాలి. ఆ మార్పు మనమే తేవాలి. లేకపోతే రేవంత్ రెడ్డి వచ్చి సంవత్సరం అయింది, 1,00,000 కోట్లు అప్ప. అప్పుడు ముందు 7 లక్షల కోట్లు అప్ప. ఇంకెంత కాలం ఈ అవినీతి అన్యాయం? వాళ్ళకి 1,00,000 కోట్లు, మనకి 1,00,000 కోట్లు అప్పు. మీరే మార్చాలి. మీరు నేను కలిసి పని చేద్దాం, ప్రార్థిద్దాం, మార్పు తీసుకొద్దాం. ఈ వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. తన అన్న వైసీపీ అధినేత జగన్ పై ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రతిపక్ష హోదాకు అవసరమైనంత మంది ఎమ్మెల్యేలను కూడా గెలిపించుకోలేని జగన్ ప్రతిపక్ష హోదా అడగడం సిగ్గుచేటని అన్నారు. అసెంబ్లీకి వెళ్లని జగన్ కు ఎమ్మెల్యే పదవి ఎందుకని ప్రశ్నించారు. కడప స్టీల్ ప్లాంట్ కోసం జగన్, కడప వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి ఏం చేశారని నిలదీశారు. ఇలాంటి నాయకులను ఎన్నుకునే ముందు ప్రజలు ఆలోచించాలని అన్నారు. కడపలో మీడియాతో మాట్లాడుతూ ఆమె వ్యాఖ్యలు చేశారు. కడప స్టీల్ ప్లాంట్ కేవలం శంకుస్థాపనలకే పరిమితమైందని షర్మిల అన్నారు. పేదల కోసం, కడప ప్రాంతం అభివృద్ధి కోసం వైఎస్ఆర్ దీన్ని తీసుకొచ్చారని చెప్పారు. ఈ ప్లాంట్ ద్వారా 25,000 మందికి ప్రత్యక్షంగా, 1,00,000 మందికి పరోక్షంగా ఉపాధి కల్పించే అవకాశం ఉందని అన్నారు. వైఎస్ చనిపోయిన తర్వాత వచ్చిన నాయకులందరూ కడప స్టీల్ ప్లాంట్ ఊసే లేకుండా చేశారని విమర్శించారు. ఉత్పత్తి చేసే కెపాసిటీ గల ప్లాంట్ ని ఇక్కడ ఏర్పాటు చేయాలి అని మొత్తం ప్లాన్ రెడీ చేశారు రాజశేఖర్ రెడ్డి గారు. రాజశేఖర్ రెడ్డి గారు ఉద్దేశం ప్రకారం 25,000 మందికి ఉపాధి కల్పిస్తుంది ఈ ప్లాంటు, డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ ఇస్తుంది. ఇంకో 1,00,000 మందికి ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ ఇస్తుంది ఈ ప్లాంటు అన్నది రాజశేఖర్ రెడ్డి గారి ఉద్దేశం అయితే, మరి ఈరోజు ఏమైంది? ఎక్కడికి పోయింది? అంత గొప్ప ప్రణాళిక తర్వాత వచ్చిన నాయకుల చేతుల్లో నాశనం అయిపోయింది కదా. రాజశేఖర్ రెడ్డి గారు శంకుస్థాపన చేసింది ఆయన అధికారంలో ఉన్నప్పుడు. 2008లో అయితే
ఆ తర్వాత కాలంలో రాష్ట్ర విభజన జరిగినప్పుడు కడప స్టీల్ ఫ్యాక్టరీ తప్పనిసరిగా కట్టాల్సిన ఫ్యాక్టరీ సెయిలే, దీన్ని సెయిల ఆధ్వర్యంలోనే దీన్ని కట్టాలి అని విభజన హామీలలో ఒక హామీ కడప స్టీల్ ఫ్యాక్టరీ. 2014లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చుంటే కడప స్టీల్ ఫ్యాక్టరీ ఈ పార్టీకి పూర్తి కూడా అయిపోయేది. కానీ దురదృష్టం కొద్దీ 2014లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాలేదు కేంద్రంలో, కాబట్టి మనకి ప్రత్యేక హోదా రాలేదు. దాంతోపాటు ఏ ఒక్క విభజన హక్కు కూడా మనకు రాలేదు. దాంతోపాటు కడప స్టీల్ ఫ్యాక్టరీ కూడా రాకుండా పోయింది. 2014లోనే కడప స్టీల్ ఫ్యాక్టరీ అయినా ప్రత్యేక హోదా అయినా ఇవన్నీ కూడా సాకారం అవ్వాల్సి ఉంటే బీజేపీ పార్టీ పుణ్యమా అని 2014లో అధికారంలోకి వచ్చారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఒక్కటంటే ఒక్క విభజన హామీ కూడా బీజేపీ పార్టీ ఆంధ్ర రాష్ట్రానికి నెరవేర్చలేదు. ఇది అహంకారం కాకపోతే ఏమిటి? కడప స్టీల్ ఫ్యాక్టరీ సెయిలే చేయాలి అన్నది విభజన హామీ అయితే కుదరదు అని ప్రజలకు ఇచ్చిన హామీల అమలు విషయంలో ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తూ ఒక్కో హామీని అమలు చేస్తున్నామని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. పీసీసీ అధ్యక్షుడిగా ఇచ్చిన మాటను సీఎం హోదాలో రేవంత్ రెడ్డి నెరవేర్చారని అన్నారు. వేములవాడ సభలో ప్రసంగించిన ఆయన పెండింగ్ లో ఉన్న సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, గతంలో ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు R&D ఏర్పాటు చేశామన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ప్రతి ఎకరా సాగు అయ్యే దిశగా చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. కాంగ్రెస్ ఏడాది పాలనపై మీ ఆశీర్వాదం కోసం ఇక్కడికి సీఎం సహా మేమంతా వచ్చామని, రాబోయే 4 ఏళ్లు దిగ్విజయంగా ప్రజా సంక్షేమానికి పెద్దపీట కార్యాచరణ తీసుకుపోతున్నామన్నారు. నిరంతరం ప్రజలలో తిరిగే శ్రమజీవి ప్రభుత్వ వేములవాడ అభివృద్ధికి కట్టుబడి ఉన్నారన్నారు. రాజన్న సమక్షంలో మళ్ళా తిరిగి వస్తాము. మేం చెప్పిన ప్రతి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాన్ని తూచా తప్పకుండా చేస్తామని ఆ రోజు పీసీసీ అధ్యక్షులుగా మరి వచ్చి రేవంత్ రెడ్డి గారు మాట చెప్పడం జరిగింది. సంవత్సరం పూర్తి కాకముందే మాట పైన నిలబెట్టుకోవాలని, ఈ రోజు మాటల ప్రభుత్వం కాదు ఇది చేతల ప్రభుత్వం అని ముఖ్యమంత్రి గారితో పాటు యావత్ కేబినెట్ కి సంబంధించిన మా సహచర శాసనసభ్యులం మరి అదే విధంగా మేమందరం కూడా అనుకున్న పనిని చేయాలని ఒక ఉద్దేశంతోనే ఈ ఉమ్మడి జిల్లాకు సంబంధించిన సంక్షేమాన్ని నేను గాని మా మిత్రులు సోదరులు మరి ఈ ప్రాంతానికి ఒకప్పుడు మరి పార్లమెంట్ సభ్యులుగా ఉండి ఈరోజు మంత్రిగా నిలబడ్డ పొన్నం ప్రభాకర్ గారు ఉమ్మడి జిల్లాకు సంబంధించిన ప్రతి సంక్షేమం అభివృద్ధి విషయంలో రాబోయే 4 సంవత్సరాల కాలంలో మిగిలిపోయిన పనులన్నీ 10 సంవత్సరాల నుంచి ఈ జిల్లాకు సంబంధించిన జిల్లా వాసులు వేచి చూస్తా ఉన్న ప్రతి పనిని సూక్ష్మంగా ఆలోచన చేసి సంక్షేమం అభివృద్ధి ధ్యేయంగా మేమిద్దరం కూడా ఈరోజు ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా. ఈరోజు ఆది శ్రీనివాస్ గారు మరొక శ్రమజీవి, పార్టీ పరంగా ఈరోజు ఎప్పుడో శాసనసభ్యుడు కావాలని అనేక సందర్భాల్లో మేము చెప్తా ఉంటాం. ఎన్నిసార్లు పోతావా, ఎన్నిసార్లు ఊర్లు తిరుగుతావు, మీకు ఆశీర్వాదం ఇచ్చే రోజు వస్తుంది అంటే కూడా వినకుండా నిరంతరం పొద్దున రాత్రి మధ్యాహ్నం అదే పనిగా ఒక ప్రక్కన కోర్టులో కేసులు కొట్లాడుతూ ఇంకో ప్రక్కన ప్రజా సమస్యలను ప్రతిపక్షంలో ఉండి వారి పక్షాన గొంతు విప్పడానికి ప్రయత్నం చేసిన మా ఆది శ్రీనివాస్ గారికి వేములవాడ నియోజకవర్గానికి సంబంధించిన ప్రజలు పట్టం కట్టి ప్రజా సంక్షేమానికి సంబంధించిన అంశం విషయంలో మీరందరూ ఆశీర్వాదం ఇచ్చినందుకు కూడా మీ అందరికి కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా సిరిసిల్ల నియోజకవర్గానికి సంబంధించి అనేక సంవత్సరాలుగా పెండింగ్ ఉన్న అనేక సమస్యలు మా తుమ్మల నాగేశ్వరరావు గారు ఎప్పుడు చెప్తా ఉంటారు. మేము మేనిఫెస్టోలో 6 గ్యారెంటీలతో పాటు
వేదికపై కూర్చున్న మా సీనియర్ నాయకులమందరం కూడా చర్చించి అనేక అంశాలను పెట్టినాం. ఈరోజు రాష్ట్ర ప్రజలందరికీ మేము తెలియజేస్తా ఉన్నాం, ఏ విధంగానైతే ఒక క్రమశిక్షణతో ఆర్థిక క్రమశిక్షణ తీసుకొచ్చి ఒక్కటి తర్వాత విజయవాడలో ఇటీవల వచ్చిన ఆకస్మిక వరదల సమయంలోనూ వైసీపీ పార్టీ వరద రాజకీయం చేసిందని హోంమంత్రి వంగలపూడి అనిత వెల్లడించారు. అసలు వైసీపీ నిర్వాహకం వల్లే విజయవాడకు వరద విపత్తు వచ్చిందని ఆమె పేర్కొన్నారు. శాసనమండలిలో మండలి సభ్యులు విజయవాడ బుడమేరు వరదలపై అడిగిన ప్రశ్నలకు హోంమంత్రి సమాధానం చెప్పారు. ఈ సందర్భంగా హోంమంత్రి అనిత మాట్లాడుతూ 20 నిమిషాలు కూడా వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన వాళ్లు కూటమి ప్రభుత్వాన్ని విమర్శించడమా అంటూ సూటిగా ప్రశ్నించారు. గతంలో ఎప్పుడూ లేనంతగా విజయవాడలో వర్షపాతం 36 సెంటీమీటర్లు నమోదవడం అంటే గతంలో లేని విధంగా 800 రెట్లు పెరిగిందన్నారు. విజయవాడ పరిసర ప్రాంతాల్లో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదైందని తెలిపారు. 11 రోజులు తన అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ అందరిని అక్కడే పిలిపించి బస్సులో బస చేసి విజయవాడని తిరిగి తన వాళ్ళందరూ కూడా పనులు చేసుకునే విధంగా విజయవాడని తిరిగి పునరుద్ధరించారని చెప్పడానికి ఈరోజు మనం కాదు అధ్యక్ష, 5 కోట్ల మంది ప్రజలే కాదు ప్రపంచంలో తెలుగు వాళ్ళందరూ కూడా చూశారు అధ్యక్ష. నేను అందుకే చెప్తాను అధ్యక్ష, సుమారుగా 10 రోజుల పాటు అక్కడే ఉండి రాత్రులు పగలు కూడా ఎక్కడ కూడా బురద వాటర్లో అయినా డ్రైన్ వాటర్లోనైనా ఎక్కడ కార్పెట్లు వేసుకొని గట్ల మీద నుంచొని చూడలేదు అధ్యక్ష. ఒక సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి, 70 సంవత్సరాలు పైబడిన వ్యక్తి సింగనగర్ లాంటి ప్రదేశాల్లో కూడా అధ్యక్ష అక్కడికి వెళ్లి డ్రైన్ వాటర్ లో కూడా దిగి ప్రొక్లైనర్ లెక్కి జేసీబీ లెక్కి అక్కడున్న వాళ్ళందరికీ కూడా సహాయక శిబిరాల దగ్గరికి సందర్శించి సహాయక చర్యలు అందుతున్నాయా లేదా అన్నదైతే చాలా క్లియర్ గా చూసిన సందర్భం అయితే ప్రపంచం అంతా కూడా చూశారు అధ్యక్ష. వాటితో పాటు అధ్యక్ష సుమారుగా ఫుడ్ ప్యాకెట్స్ కూడా చెప్పారు, ఇందాక చెప్పాం అధ్యక్ష. 1,15,00,000 మందికి ఫుడ్ ప్యాకెట్స్ ఇచ్చాము అధ్యక్ష. ఆ రోజు ప్రత్యక్షంగా నేనున్నాను అధ్యక్ష, డిజాస్టర్ మేనేజ్మెంట్ మంత్రిగా. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అక్కడ విజిట్ చేసేటప్పుడు, గౌరవ సీఎం గారు అక్కడ విజిట్ చేసేటప్పుడు నేనున్నాను. ఉండినప్పుడు అక్కడ ఉన్న సీరియస్నెస్ చూసుకొని సార్ ఇమీడియట్ గా అక్కడ కొంచెం ముందుగా ఇన్ఫార్మ్ చేసే పరిస్థితి కూడా కాదు అధ్యక్ష. ఇమీడియట్ గా నేను తక్షణమే నియర్ బై ఏ ఆఫీస్ ఉందో కనుక్కోండి అని చెప్తే కలెక్టర్ ఆఫీస్ నియర్ బై ఉందంటే కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఏ ప్రజలకి సాయంత్రం అవుతుంది, చీకటి పడుతుంది, కరెంట్ లేదు, డెఫినెట్ గా వాళ్ళకి ఛార్జీలు ఉన్నాయో లేదో కూడా తెలియదు. కొవ్వొత్తుల దగ్గర నుంచి అగ్గిపెట్టెలు తడిచిపోతే లైటర్లు కూడా అధ్యక్ష అవన్నీ కూడా సరఫరా చేయమని చెప్పిన వ్యక్తి ఎవరున్నారు అధ్యక్ష? వినండి, మనకి ఎలాగో ఆలోచన రాదు మొత్తం అధ్యక్ష. ప్రతిపక్ష ఇవన్నీ ఇలా జరుగుతుంటే అధ్యక్ష ప్రతిపక్ష నాయకుడి కింద జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు వచ్చారు అధ్యక్ష. మొత్తం 20 రోజుల పైన విజయవాడ జల దిగ్బంధం అయిపోతే 20 నిమిషాలు కూడా ఒక కార్పెట్ వేసుకొని అక్కడ కూడా దిగకుండా ఒకసారి చూసి బయటకు వచ్చి సాక్షి పేపర్లో తప్పుడు రాతలు రాసే పరిస్థితి. నేను ఎందుకంటే బాధపడుతూ చెప్తున్నాను అధ్యక్ష, ఒక పక్క నుంచి జనాలు 43 మంది చనిపోయారు, ఒక పక్క నుంచి జనాలకి తిండి లేక అల్లాడుతూ ఉంటే అందరం కలిసి వెళ్ళి పనిచేయాల్సింది పోయి ఏదో సవాల్ దగ్గర రాబందుల్లా కూర్చొని ఎక్కడ ఏ సభ వస్తుంది, ఎక్కడ ఎవరు ఏడుస్తూ కనిపిస్తారు, కెమెరా పట్టుకొని తీద్దామని చెప్పి రెడీగా ఉండే సాక్షి పేపర్ కూడా ఈ రోజు మాట్లాడే పరిస్థితి అధ్యక్ష. ఇంకో విషయం అధ్యక్ష, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అధ్యక్ష ఇంకో విషయం అధ్యక్ష ఇంకా అవ్వలేదు అధ్యక్ష. క్వశ్చన్స్ అడిగారు, సమాధానంలో చెప్తున్నాను అధ్యక్ష వినాలి అధ్యక్ష. అలాంటి భాష ఓకే, నేను ఏదైనా తప్పుగా మాట్లాడినట్టు అనిపిస్తే సభ దృష్టిలో నేను క్షమించమని కోరుతున్నాను. అవి రికార్డు నుంచి తొలగించండి. ఓకే, నేను ఒకటే క్లియర్ చెప్తున్నా అధ్యక్ష, నేను అపోలజీ చెప్పా. నేను మన సభా సాంప్రదాయం ప్రకారంగా కాకుండా ఏదైనా పదం నా నోటి నుంచి తప్పుగా వస్తే సభాపూర్వకంగా. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలే కాకుండా అనేక ఇతర కార్యక్రమాలను అమలు చేస్తున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. వేములవాడలో నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడిన మంత్రి, మనందరి కష్టం ఫలితంగా తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం ఏర్పడిందన్నారు. గత ప్రభుత్వం అన్ని వర్గాలను మోసం చేస్తే ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం దేవాలయాలు, పాఠశాలలు, వ్యవసాయం, మహిళలు, నిరుద్యోగ యువకులు, విద్యార్థులు అన్ని వర్గాలకు మేలు చేస్తున్నట్లు చెప్పారు. ఎన్నికల్లో హామీ ఇవ్వకపోయినా పేదవాడి కష్టం తెలిసిన ఈ ప్రభుత్వం 40% మేర విద్యార్థులకు డైట్ ఛార్జీలు పెంచిందన్నారు. రాబోయే 4 సంవత్సరాలలో 1,00,000 కోట్ల రూపాయలతో పేదలకు 20 లక్షల ఇండ్లు నిర్మించబోతున్నట్లు చెప్పారు. 50 కోట్లు 250 కోట్లు అంటే భవిష్యత్తులో కూడా ఏదైతే ఆనాటి ఆ ప్రభుత్వం వాగ్దానాలు చేసి వదిలేసిపోతే ఈ ప్రభుత్వం బేసిజాలకు పోకుండా పేదవాడిని ఆదుకునే కార్యక్రమాన్ని చేయబోతుంది. ఇక రెవెన్యూ విషయానికి వస్తే ఏదైతే ధరణి కార్యక్రమం ద్వారా
పేదవాడికి సంబంధించిన ఆస్తులు తెలంగాణ రాష్ట్రంలోని 2,59,00,000 ఎకరాలని ఆనాటి ప్రభుత్వం ధరణి పేరుతో విదేశ సంస్థకి తాకట్టు పెట్టింది. అటువంటి విదేశ సంస్థ నుంచి ఇందిరమ్మ రాజ్యంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో స్వదేశ సంస్థ అయిన కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎన్ఐసికి మొన్ననే అప్పగించాం. 2020 చట్టం వారి స్వార్థం కోసం, పేదోళ్ల భూములు దోసుకోవటం కోసం, వాళ్ళు ఆస్తులు సంపాదించడం కోసం 2020 చట్టాన్ని తెచ్చారు. రాబోయే కొద్ది రోజుల్లో మీకందరికీ ఉపయోగపడే విధంగా దేశంలోనే రోల్ మోడల్ రెవెన్యూ చట్టం 2024 చట్టాన్ని మీ ఇందిరమ్మ రాజ్యంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రాబోతుంది. భూములున్న ఆసాములందరూ ధైర్యంగా ఉండండి. మీ భూములు ఎక్కడికి పోవు. అదే రకంగా గత ప్రభుత్వంలో ధరణిని ఆనాటి చట్టాన్ని అడ్డం పెట్టుకొని వేలాది ఎకరాలు పింక్ కలర్ చొక్కాలున్న వాళ్ళకి ఇచ్చారు. వాటన్నిటినీ ఇందిరమ్మ రాజ్యంలో తప్పకుండా వెనక్కి తీసుకుంటాం, పేదోళ్లకి పంచి పెడతామని తెలియజేసుకుంటూ మరొక్కసారి మీ అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు, కృతజ్ఞతలు చెప్తూ సెలవు తీసుకుంటున్నానన్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు గౌరవనీయులు బీసీ మరియు రవాణా శాఖ మాచులు, మాజీ పార్లమెంట్ సభ్యులు పెద్దలు పొన్నం ప్రభాకర్ గారు ఉమ్మడి జిల్లా మంత్రివర్యులు మాట్లాడాల్సిందిగా మనవి చేస్తా ఉన్నా. ఓం నమ శివాయ. శైవ క్షేత్రంలో ఆనాడు పిసిసి అధ్యక్షుడిగా పాదయాత్ర చేసి ఆ శివుని ఆశీర్వచనం తీసుకొని ముఖ్యమంత్రిగా శివుని దగ్గరకు వచ్చేటప్పుడు అన్ని రకాల మాటల్ని, అన్ని రకాల ప్రజల మద్యం అమ్మకాలు పారదర్శకంగా ఉండాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. కేవలం వైన్ షాపుల ద్వారా మాత్రమే అమ్మకాలు జరగాలని చెప్పారు. ఎవరైనా బెల్ట్ షాపులు పెడితే వారి బెల్ట్ తీస్తామని మాస్ వార్నింగ్ ఇచ్చారు. బెల్ట్ షాపులు లేకుండా స్థానిక ఎమ్మెల్యేలు చూసుకోవాలని చెప్పారు. రాష్ట్రంలో ఎవరైనా క్రైమ్ కు పాల్పడితే తాట తీస్తానని హెచ్చరించారు. అమ్మాయిలు, మహిళలపై సోషల్ మీడియాలో ఎవరైనా పోస్టులు పెడితే అదే వారికి ఆఖరి రోజు అన్నారు. అసెంబ్లీలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఎక్కడైతే గంజాయికి మూలాలున్నాయో, ఎక్కడైతే పండిస్తున్నారో అక్కడి నుంచే సోర్స్ లో నుంచే దాన్ని కంట్రోల్ చేసే బాధ్యత తీసుకున్నాం. ఈ నెలలోనే లేకుంటే ఫస్ట్ వీక్ లో ఈ డ్రగ్స్ కు వ్యతిరేకంగా పెద్ద ర్యాలీ కూడా తీయాల్సిన అవసరం ఉంది. దిశ ఈ సభలో నేను అనౌన్స్ చేస్తున్నా. మనందరికీ నేను చూసుకొని ఆ టైమింగ్స్ కూడా చూసుకొని ఒక రోజున విద్యార్థుల్లో కూడా అవేర్నెస్ తీసుకొద్దాం, పిల్లల్లో కూడా అవేర్నెస్ తేవాల్సిన అవసరం ఉంది. పేరెంట్స్ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. దిశ పిల్లలతో మాట్లాడండి, ఎడ్యుకేట్ చేయండి. కొంతమందిని చూస్తే ఏంటి దిశ 16 సంవత్సరాలు 18 సంవత్సరాలు ఒక పక్క చూస్తే భవిష్యత్తుకు ముందుకు పోతున్నారు. ఈరోజు పేపర్లో నేను చూస్తే 3,10,000 మంది అమెరికాకు చదువుకోవడానికి వెళ్తున్నారు. అందులో అధ్యక్ష 56% ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తెలుగు వారు వెళ్తున్నారు. దేశమంతా 46% అయితే 54%, 56% మన వాళ్ళు వెళ్లే పరిస్థితికి వచ్చారు. అంటే ప్రపంచం మొత్తం నాలెడ్జ్ ఎకానమీలో రాణిస్తున్నారు. కొంతమంది పనికిరాని పిల్లలు, ఆ పిల్లలు కూడా తప్పు కాదు, మనం కూడా తయారు చేయాలి, మాట్లాడాలి. వాళ్ళ విషయాలు ఎప్పటికప్పుడు మాట్లాడి వాళ్ళను కూడా సమాయత్తం చేయాల్సిన బాధ్యత, మెంటల్ గా ప్రిపేర్ చేయాల్సిన బాధ్యత ఉంది. ఒకవేళ ఎవరన్నా కానీ సరిగా కానీ ఉండకపోతే అలాంటి వాళ్ళని కఠినంగా వాళ్ళపైన యాక్షన్లు తీసుకుని తద్వారా ఒక మెసేజ్ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎవరైతే కరుడుగట్టిన నేరస్తులు కూడా హెచ్చరిక చేస్తున్నా అలాంటి నేరస్తులు ఉండవలసిన ప్లేస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాదు. అది గుర్తుపెట్టుకోండి. మీరు ఒక సవాలుగా సమాజానికి తయారైతే మీ తాట తీసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి కూడా హెచ్చరిస్తున్నారు అధ్యక్ష.
ఎక్కడ రాజీ పడం. ఇంకో పక్కన దిశ ఫింగర్ ప్రింట్ వ్యవస్థకు డబ్బులు ఇవ్వలేకపోయాను. ఈరోజు 120 కోట్లు ఇచ్చాం, వెహికల్స్ డబ్బులు ఇచ్చాం, కొత్త వెహికల్స్ అని పెడుతున్నాం, టెక్నాలజీ ప్రాధాన్యత ఇస్తున్నాం. భవిష్యత్తులో పోలీస్ శాఖను బలోపేతం చేసి లా అండ్ ఆర్డర్కి టాప్ ప్రియారిటీ ఇస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇది కాకుండా దేశ ఈరోజు ఈ ప్రభుత్వంలో మీరు ఒకసారి చూస్తే సుపరిపాలనకు నాంది పలికాం. ఒక పక్క అభివృద్ధి సంక్షేమం సుజావుగా జరగాలంటే పరిపాలన గుడ్ గవర్నెన్స్ ఉండాల్సిన అవసరం ఉంది. అందుకనే ఈరోజు మీరు చూసినప్పుడు 1వ తారీఖునే ఉద్యోగస్తులకి పింఛన్దారులకి ఎవరైతే పెన్షనర్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా 1వ తారీఖు ఇచ్చే పరిస్థితి తీసుకొచ్చాం. ఇక్కడ ఒక దిశ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశాం.